స్వాగతం. జీహెచ్ఎంసీ 60వ మీర్పేట్ డివిజన్ పరిధిలోని శ్రీరస్తు కన్వెన్షన్ హాల్లో సాయి సామ్రాట్ నగర్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ అభినందన సభలో మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయి సామ్రాట్ నగర్ కాలనీ నివాసులు స్థానిక మాజీ కార్పొరేటర్ ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారికి ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందించారు. మాజీ కార్పొరేటర్ ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడారు. సాయి సామ్రాట్ నగర్ కాలనీలోని ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న భూగర్భ డ్రైనేజ్ అవుట్లెట్ సమస్యను 25 లక్షల నిధులతో శాశ్వతంగా పరిష్కరించినందుకు కాలనీవాసుల తరపున ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో సబితమ్మ ఎల్లప్పుడూ ముందు ఉంటారని కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. ప్రజాప్రతినిధిగా తన బాధ్యతలో భాగంగా చేసిన అభివృద్ధి పనులకు ఇంత పెద్ద ఎత్తున సన్మానించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కాలనీవాసులకు మాజీ కార్పొరేటర్ ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్ గారికి, మాజీ ఎంపీటీసీ ఏనుగుల అనిత యాదవ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అరకల భూపాల్ రెడ్డి, దీప్లాల్ చౌహాన్, మాజీ కార్పొరేటర్ సిద్ధాల లావణ్య భీరప్ప, ధనలక్ష్మి రాజ్కుమార్, సిద్ధాల లార్డ్స్ భీరప్ప, మాదరి రమేష్, లక్ష్మణ్ ముదిరాజ్, మాజీ అధ్యక్షులు కామేష్ రెడ్డి, మాజీ మహిళా అధ్యక్షురాలు సునీత, బాలరాజ్, మాజీ కోఆప్షన్ సభ్యులు రజాక్, మేకల యాదగిరి, సుర్విలత, శేఖర్ గౌడ్, జ్ఞానేశ్వర్చారి, పంతంగి మాధవి, లలిత, జగన్, అబ్బవనమోని, గోపి యాదవ్, పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సిరూరు బాలరాజ్, శ్రీనివాస్ గుప్తా, రవీందర్ రెడ్డి, నాయకులు సిద్ధాల భారత్, బొమ్మని సుదర్శన్, అవినాష్, కర్రె వెంకటేష్, పుప్పాల రామకృష్ణ, రామన్ యాదవ్, పుప్పాలు చరణ్, ఉద్యమకారులు హనుమంతరావు, మహిళా నాయకురాలు బిందు, నిర్మల, గీత, సరిత, పద్మ, సాయి, సామ్రాట్ నగర్ కాలనీ అధ్యక్షులు దారాల మధు మరియు కాలనీవాసులు, వివిధ కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రశంసిస్తారు లేదా అభినందిస్తారు. కానీ నేను 3 అక్షరాలు కలిగినటువంటి చెప్పేటువంటి పదాలు కనుక గమనించినట్లయితే గల సద్గుణాలే బిరుదులుగా గల తరుణి, సద్గుణాల్లో స, బిరుదుల్లో పి, తరుణిలో త. తరుణి అంటే స్త్రీ అని ఒక్కసారి కనుక మీరు గమనించినట్లయితే మరి ఏ ప్రశంసలు అవసరం లేదు. ఆవిడికి ఉన్నటువంటి సద్గుణాలే ఆవిడి బిరుదులు. ఎందుకని ఇంతమంది ఎందుకు వచ్చామండి? ఇంతమంది కాదు, కొన్ని వేల మంది, లక్షల జేకేటీఆర్. ఈరోజు చూసుకున్నట్టయితే మన మీర్పేట్ మున్సిపల్ పాత కార్పొరేషన్ జీహెచ్ఎంసీ 60 డివిజన్లో చిరకాల వాంఛ, భగీరథ ప్రయత్నం అంటే ఏందో ఈ సాయి సామ్రాట్ నగర్ కాలనీ చూసింది. 10 సంవత్సరాల నుంచి ఒక అవుట్లెట్ లేకుండా మొత్తం చెరువులాగా తలపించినప్పుడు అమ్మగారు వచ్చి అక్కడ సబితా ఇంద్రారెడ్డి మేడం గారు వచ్చి చూసి వాళ్ళ బాధలను అందరినీ చూసి ఇది చేయాలని చెప్పి ఆలోచనతో గత గవర్నమెంట్లోనే ఒక 50 లక్షల రూపాయలు పెట్టి శిలాఫలకం కూడా ఏం జరిగింది. కానీ అనివార్య కారణం వల్ల అది రద్దు కావడం, ఆ నిధులు వెనక్కిపోవడం, మరి ఒక్కమోని వాళ్ళలాగా మరి ఈరోజు జిహెచ్ఎంసీలో మరి జోనల్ కమిషనర్ గారికి లెటర్ రాసి ప్రత్యేక చొరవతోటి ఈ యొక్క సమస్యను తీర్చడం, 2 ఫీట్ల దయాతోటి ఈరోజు అవుట్లెట్ అనేది వెళ్ళడం అనేది సాయి సామ్రాట్ నగర్ కాలనీ మరి ప్రతి ఒక్క కాలనీ వాసుల కన్నుల్లో పండుగలాగా మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. దీని అన్నిటికీ కారణం మరి సబితా ఇంద్రారెడ్డి మేడం గారు. మరి అమ్మగారికి మరి మేము రుణపడి ఉంటామని చెప్పి మా కాలనీ తరఫున, వార్డు తరఫున రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకే ఒక మాట, తెలంగాణలో ఈరోజు చూసుకున్నట్టు ఇక్కడ చూసుకున్నట్టు కూడా కొంత శానిటేషన్ వర్క్స్ లేవు, వాటర్ సరిగ్గా వస్తలేదు, చాలా పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. అసలు ఏమైపోయినా మనం ఎక్కడ పోయినామనే ఆలోచనలు పడిపోతున్నాం. కనీసం అమ్మగారి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండన్న కనీసం మనం చూస్తున్నారు. చాలా రాష్ట్రం మొత్తం అల్లకుల్లంగా ఉంది. ఈరోజు నాకు కలవడానికి వచ్చి మా సోదరులు అడిగారు సాయి సామ్రాట్ కాలనీ నుండి, అమ్మ ఒకసారి మా కాలనీ వాళ్ళందరూ కూడా కల్పిస్తాను, మీరందరూ సండే రోజు మాకు టైం ఇవ్వండి అంటే క్యాజువల్గా ఓకే అన్నాను. కానీ ఇంత గ్యాదర్ చేసుకొని మీరు ఇంత కోఆర్డినేట్ చేసుకొని చేసినందుకు ముందు మీకు ధన్యవాదాలు మోదీ గారు. మీరందరికీ కూడా, అనిల్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇంతకుముందు మాట్లాడుతూ బీరప్ప చెప్పినాడు, అంటే చేసిన పనులకు సన్మానాలు చేయాలంటే రోజు సన్మానం అవుతుందని. కానీ నాకు మీరు ఓట్లు వేస్తే నాకు పెద్ద సన్మానం చేసినారు. ఇక అంతకన్నా పెద్ద సన్మానం ఏం లేదు. సన్మానంతో పాటు నాకు బాధ్యతను అప్పచెప్పారు. ఇప్పుడు ఓట్లు వేస్తున్నారంటే నా నియోజకవర్గ బాధ్యత, మీ అందరి బాధ్యత, నియోజకవర్గ అభివృద్ధి కూడా నా మీద బాధ్యత ఉందని బాధ్యతను మరింత పెంచున్నాను. కాబట్టి 2.5 సంవత్సరాలు అయిపోయినా ప్రభుత్వం మీద పోరాడాల్సిన సమయం, పనులు చేయాల్సిన సమయం ఉంది. కాబట్టి ఖచ్చితంగా నియోజకవర్గంలో కానీ, సాయి సామ్రాట్ కాలనీలో ఉన్న ఇంకా మిగతా సమస్యలు కానీ, పోష్ కాలనీ వాళ్ళు కనిపించున్నారు, ఇంకా మిగతా కాలనీ వాళ్ళు ఉన్నారు, అన్నిటి కూడా
గతంలో ఏ విధంగా చేస్తామో ఇప్పుడు కూడా అట్లాగే చేసే ప్రయత్నం చేస్తామని కూడా మీకు అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ ఇప్పుడే వస్తూ ఉంటే సందచెరువు దగ్గర